నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటున్నాం. 2009లో రద్దయిన ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ప్రస్తుతం అది మనగడలో లేదు. పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, తెలుగుదేశం 2 సార్లు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 3 సార్లు, ఇండిపెండెంట్ ఒకసారి, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ ఒకసారి. సో చూశారు కదా ఎన్ని పార్టీలు ఇక్కడి నుంచి గెలిచినాయో. మొత్తం జరిగిన ఎన్నికల 12 అయితే కాపులు 9 సార్లు, శెట్టి బలిజలు 2 సార్లు, రెడ్లు ఒకసారి గెలిచారు. మొత్తం ఎమ్మెల్యేలు 12. 1952లో ద్వారంపూడి బసివిరెడ్డి గారు కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ నుంచి గెలిచారు, రెడ్డి సామాజిక వర్గం. 1955 జువాది లక్ష్మయ్య నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ, కాపు సామాజిక వర్గం. 62 వంకా సత్యనారాయణ గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కాపు సామాజిక వర్గం. మళ్ళీ 67లో జువాది లక్ష్మయ్య నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. మళ్ళీ 72లో వంకా సత్యనారాయణ గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గెలిచారు. వంకా సత్యనారాయణ గారు మళ్ళీ 94లో కూడా గెలిచారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి. మొత్తం 3 సార్లు 62, 72, 94. సో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వంకా సత్యనారాయణ గారు తను అనిత శబ్దాలను కట్టుబడిన సిద్ధాంతానికి, తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి పోటీ చేశారు, గెలిచారు. ఇక 78లో జక్కన్శెట్టి వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ, శెట్టి బలిజ. 1983లో 1985లోను ప్రత్తి మణెమ్మ గారు తెలుగుదేశం పార్టీ, కాపు సామాజిక వర్గం నుంచి గెలిచారు. 89లో జవాది శ్రీరంగనాయకులు గారు కాంగ్రెస్ పార్టీ, కాపు సామాజిక వర్గం. 99లో కోనపరెడ్డి వీర రాఘవేంద్రరావు గారు ఇండిపెండెంట్గా గెలిచారు, కాపు సామాజిక వర్గం. 2004లో పితాని సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ, శెట్టి బలిజ సామాజిక వర్గం. ఇది రద్దయిన పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం గురించి. ఎంత చైతన్యవంతమైన నియోజకవర్గం అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 72 అంటే 77 వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అంకిత భావంతో ఉన్న ఓటర్లు, కమిటెడ్ వర్కర్స్, లీడర్స్ ఆ నియోజకవర్గంలో ఉన్నారనే దానికి ఇది విశ్లేషణ. సరే, కిసాన్ మజ్దూర్ పార్టీ అంటే ఒకే ఒకసారి గెలిచింది 1952లో. రైట్.